కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ స్టాంపుల కుంభకోణంలో నోటీసులు జారీ చేసింది. సురేంద్ర బాబు సహా 12 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ స్టాంపులు బ్యాంకులు సమర్పించి 100 కోట్లు రుణాలు తీసుకున్నారు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. బ్యాంకుల నుంచి 900 కోట్ల మేర రుణం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయి. స్టాంపు డ్యూటీ తక్కువ చెల్లించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ స్కామ్ పై గతంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మరియు ఈడీ, సిబిఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే హైకోర్టు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ప్రస్తుతం ఇప్పుడు అమిలినేని సురేంద్ర బాబుకి హైకోర్టు నోటీసులు జారీ చేసిన అసలు ఈ స్కామ్ పై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ స్టాంపు కుంభకోణంలో దాదాపు 800 కోట్ల ఈ స్టాంపు కుంభకోణంలో చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 0.5 చెల్లించలేదంటూ గతంలోనే ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు పైన హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఈ నెల 18వ తేదీ అమిలినేని సురేంద్ర బాబు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అమిలినేనితో పాటు 12 మందికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18న వారు వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు చేసింది. నకిలీ స్టాంపులు బ్యాంకుకు సమర్పించి ఈ 100 కోట్లు, దాదాపు 900 కోట్లు రుణాలు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ 900 కోట్లు రుణాలు తీసుకుందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ఇటు ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంది. వారు ఎక్కువ శాతం జాతీయ రహదారులు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. వీటిపైన ఏదైతే ఈ 900 కోట్ల పైన స్టాంపు డ్యూటీ సరిగా చెల్లించలేదంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పైన ఇప్పటికే ఏదైతే కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తలారి రంగయ్య పలు సంస్థలకు కూడా లేఖ రాయడం జరిగింది. వీటి అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరపడానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైన ఈ నెల 18వ తేదీన ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే గతంలో కూడా ఇటు రంగయ్యకి చేసిన ఫిర్యాదు స్థితి ఏంటంటారు? మరి ఇప్పటివరకు ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? ఎందుకంటే అటు ఈడీకి, సిబిఐకి మరియు ఆర్బీఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అమూల్య, రాజకీయ కోణంలో భాగంగా నోటీసులు జారీ చేయడం ఒక ఎత్తు అయితే, మరోపక్క నియోజకవర్గానికి సంబంధించి ఈ స్టాంపుల కుంభకోణం జరిగింది. నియోజకవర్గంలోనే కళ్యాణదుర్గం కేంద్రంగానే ఈ కుంభకోణం జరిగిందంటూ ఏదైతే తలారి రంగయ్య ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ 900 కోట్ల రుణానికి కూడా ఆస్తుల తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణం తీసుకోవాలి. దీనికి ముందుగానే ఏదైతే స్టాంపు డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ స్టాంపు పొందాలి. బ్యాంకు రుణం అంటే 900 కోట్ల రుణానికి గాను 0.5% స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ఆ లెక్క ప్రకారం 4.5 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి అమిలినేని సురేంద్ర బాబు సంస్థ చెల్లించాలి. కానీ వారు కేవలం 4 డాక్యుమెంట్ల ద్వారా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ 4 డాక్యుమెంట్ల ద్వారా 151,700 రూపాయలు మాత్రమే చెల్లించింది. మిగిలిన 4,48,48,300 రూపాయలు స్టాంపు డ్యూటీ చెల్లించలేదు. వీటిపైనే పలు చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులపైనే ఏకంగా హైకోర్టు స్పందించింది. వీటిపైన ఈ నెల 18న వివరణ ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ 900 కోట్ల ఈ స్టాంపులకు సంబంధించి ఏదైతే మీ సేవ ద్వారా భాగవతం నడిపించారంటూ రంగయ్య ఆరోపించారు. ఈ మీ సేవ కూడా అమిలినేని సురేంద్ర బాబు కనుసన్నల్లో నడిచిందంటూ ఆయన ఇప్పటికే పలుసార్లు ఆరోపణలు చేయడం జరిగింది. వీటిపైన కూడా సురేంద్ర బాబు కూడా ఖండించడం జరిగింది. ఏదైతే తలారి రంగయ్య తనకు రాజకీయంగా ప్రత్యర్థే కానీ ఈ వేరు అంశాలను పరిగణలోకి తీసుకొని నా పైన అనవసరమైన వివాదం, అనవసరమైన రాజాంతం చేస్తున్నారంటూ ఆయన ఇప్పటికే కూడా ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే మీ సేవ బాబు అనే వ్యక్తి ద్వారా కళ్యాణదుర్గంలో ఈ భారీ కుంభకోణానికి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ పాల్పడిందంటూ తలారి రంగయ్య పదే ఆరోపించడంతో అవి ప్రతిసారి ఏదైతే ఎమ్మెల్యే సురేంద్ర బాబు తిప్పికొడుతున్నారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ముందు నుంచి బడా కాంట్రాక్టర్, ఆయన అనంతపురం జిల్లా ఏదైతే
ఉరవకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే ఆయన వాళ్ళ ఏదైతే 2024 ఎన్నికల్లో కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేశారో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ కుంభకోణం వ్యవహారం మొత్తం కళ్యాణ్ దుర్గంగా జరిగింది. ఈ స్టాంపు చెల్లించాల్సిన 0.5 చెల్లించకోకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు, సంస్థలను మోసం చేశారు. ఇటు ఆర్థిక సంస్థకు, అటు సిబిఐకి, ఈడీకి, ఎఫ్సిఆర్సికి మొత్తం అన్నిటి చోట్ల ఫిర్యాదు చేశారు. వీటిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ స్టాంపుల కుంభకోణం పైన హైకోర్టు నోటీసులు జారీ చేసి ఈ నెల 18వ తేదీలోపు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదే సురేంద్ర బాబు తోటి మిగిలిన 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఫర్దర్ గా జరిగే న్యాయ వ్యవహారాలు ఆయన ఇచ్చే నోటీసుతో హైకోర్టు సంతృప్తి చెందుతుందా లేక కేసు ముందుకెళ్తుందా అనేది కూడా మనకు ఈ నెల 18వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ స్టాంపుల కుంభకోణంలో నోటీసులు అయితే హైకోర్టు ఇచ్చింది. ఇక సురేంద్ర బాబు సహా 12 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది కళ్యాణదుర్గం కేంద్రంగా సాగిన ఈ భాగోతం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని కూడా కుదిపేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఇక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో కూడా కాంట్రాక్ట్ పనులు అయితే నిర్వహిస్తుంది. ఇక ఈ కంపెనీ ఈ ఏడాది వచ్చేసి బ్యాంకుల నుంచి 900 కోట్ల మేర రుణం తీసుకుందని తెలుస్తుంది. ఆస్తుల తనఖా పెట్టి ఆ గ్యారంటీతో రుణాలు తీసుకోవాలి అంటే దీనికోసం ముందుగా స్టాంపు డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఆ స్టాంపు పొందాలి. అయితే ఇక బ్యాంకు రుణంలో 0.5% స్టాంపు డ్యూటీ కింద అంటే 900 కోట్ల రుణానికి 4.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా ఎస్ఆర్ మాత్రం 4 డాక్యుమెంట్ల ద్వారా కేవలం 1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే మొత్తం మీద అయితే ఈ స్టాంపులు ఇది రిజిస్ట్రేషన్ శాఖ చెల్లించకపోవడంతో అయితే ఇది గమనార్హంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు అయితే సురేంద్ర బాబు సహా 12 మందికి ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపైన ఫిబ్రవరి 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.